అంతర్జాతీయ యోగా డే దినోత్సవాన్ని రేపు ఘనంగా నిర్వహించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యోగా సంగం కార్యక్రమం నిర్వహించబోతున్నారు. శాంతి శాంతి be into that position for few moments. उस आनंद में थोड़ी देर रहें. जीवन का उद्देश्य है आनंद, आनंद प्राप्ति. That is the main. Everybody wants the happiness or sukha prapti, dukha nivritti. That is the aim of yoga. Everybody wants to change the whole humanity, but nobody wants to change himself. Let us change ourselves today with the yoga. Rub your palms, put it on your eyes and massage. Look at your palms and look at your on the sides. अपने आजू बाजू देखिए, एक नई स्माइल दीजिए. Give a nice smile and say namaste to all your side people. सभी को नमस्कार, अभिनंदन. One slogan I want to give, that is, all of you say yoga for me. All of you please say yoga for me. I am for the nation. Yoga for me. I am for the nation. जय हिंद. भारत माता की. वंदे वंदे वंदे. धन्यवाद. और अगर परमिशन है हमारे ऑर्गेनाइजर्स का, तो हमारे बच्चे जो कर रहे थे उनका एक आसन अगर एडवांस हो जाए तो ठीक है, नहीं तो हम खाली कर देंगे. नाउ बिफोर एंडिंग वी विल हैव ए स्मॉल कल्चरल, लेटर ऑन आल्सो दे विल डू. एक नेशनल एंथम के साथ आज का कार्यक्रम यहाँ पर समाप्त होगा. Requesting everybody to please kindly raise for the national anthem. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे. गाहे तव जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे. जय 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 हे. जय हिंद. भारत माता की. धन्यवाद. अभी थोड़ा सा कार्यक्रम जो है हमारे कल्चरल आइटम रह गया था, आप विटनेस कर सकते हैं. Once again wishing everybody a very happy International Yoga Day in advance, and come on Hyderabad, join your hands together. And we sincerely thank Shri G. Kishan Reddy Garu, Honorable Union Minister for Steel and Coal, Government of India, for making this event a huge success. 11th year kuda chala gananga jarigindi. Thank you sir, thank you so much. Vari leadership lo ee event ni manam super successful chesamu. దయచేసి స్కూల్ చిల్డ్రన్ వాళ్ళు వెళ్ళేటప్పుడు పెద్దలు ఎల్డర్స్ ఎవ్వరు కూడా వాళ్ళకి డిస్టర్బ్ చేయకుండా స్కూల్ చిల్డ్రన్కు ముందు గేట్ల దగ్గర రోడ్డు పైన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి.
వేలాది మంది విద్యార్థులు వచ్చారు కాబట్టి వాళ్ళకు ముందుగా అవకాశం ఇవ్వాల్సిందిగా గేట్ల దగ్గర కోరుతా ఉన్నాను. వెళ్ళేటప్పుడు దయచేసి పోలీసులు కూడా గుర్తుపెట్టుకొని పిల్లలకు ముందు పంపించే విధంగా వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి. కాబట్టి అందరు కూడా వాలంటీర్స్, అదేవిధంగా సెక్యూరిటీ ఫోర్సెస్ చిల్డ్రన్ జాగ్రత్తగా పంపించేటువంటి ప్రయత్నం చేయాలి. భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా అనే పేరుతో ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుకి ఇవాళ దేశవ్యాప్తంగా కనీవిని ఎరుగని రీతిగా అన్ని రాష్ట్రాల్లో కూడా మనకు సన్నాహాలు మొదలైనవి. మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రంలో మాన్యులు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు రేపు వచ్చి ఆ యోగా డే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మనం ఒకరోజు ముందుగానే భాగ్యనగరంలో ఇక్కడ యోగా కార్యక్రమాన్ని వాళ్ళ ఒక రకమైన ఆ ఇంగ్లీషులో చెప్తుంటారు కదా, కట్ అండ్ రైజర్ అని, ముందుగా మనం ఈ కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టుకున్నాం. సంతోషం. ఈరోజు ప్రజలందరూ శాంతితో ఆరోగ్యంతో ఉండాలనేదే మన యొక్క లక్ష్యం. ప్రపంచ ప్రజలందరూ, మనమే కాదు ప్రపంచ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేది మన లక్ష్యం. అందుకని ఈ సంకల్పాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. యోగా అనే పదానికి మన పెద్దలు విస్తృత అర్థాన్ని చెప్పారు. యోగా అంటే ఇంద్రియాలను వశం చేసుకోవడం, యోగా అంటే మానసిక శక్తులను ఏకం చేయడం, యోగం అంటే ఏకాగ్రతను సాధించడం, యోగం అంటే ఆత్మశక్తిని మెరుగుకల్పడం, యోగం అంటే సాధన చేయడం, అంతిమంగా యోగం అంటే మానవత్వాన్ని సాధించడము. అది అంతిమ లక్ష్యం. తత్వశాస్త్రంలోని 6 దర్శనాల్లో యోగ దర్శనం కూడా ఒకటి. భగవద్గీతలోని ప్రతి అధ్యాయాన్ని కూడా మనం కానీ గమనిస్తే దాని యోగమనే అంటారు. ఈ సందర్భంగా ఆది యోగి పతంజలి మహర్షిని స్మరించుకోవడం మనందరి యొక్క ధర్మం. వారు అక్షరబద్ధం చేసిన పతంజలి యోగ సూత్రాలు సర్వకాలాలకు ఆచరణీయమైనవి. యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి మహర్షి ఆ రోజుల్లో తెలియజేశారు. యోగ అంటే చిత్త వృత్తులను ప్రవృత్తులను నిగ్రహించడమే అని దాని యొక్క భావం. చిత్తం అంటే మనసు, వృత్తి అంటే పనిచేస్తు, ఆ మనస్తత్వం ప్రవృత్తి అంటే. అందువల్ల వీటిని నిగ్రహించడం అవుతుందో అది చాలా ముఖ్యం. అభ్యాసం వైరాగ్యం ద్వారానే చిత్తవృత్తులను నిరోధించడం సాధ్యమవుతుందని పెద్దలు చెప్తారు. అభ్యాసం అంటే అవసరమైంది నేర్చుకోవడం, వైరాగ్యం అంటే అనవసరమైన దాన్ని విడిచిపెట్టడం. అవసరమైన దాన్ని నేర్చుకోవడం, అలాగే అనవసరమైన దాన్ని విడిచిపెట్టడం, ఈ రెండు కూడా చాలా ముఖ్యమని చెప్పని, అది శారీరకంగానే కావచ్చు మానసికంగా కావచ్చు, దాన్ని పాటించడం చాలా అవసరం. ఇప్పుడు ఎందరో మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు, పతంజలి మహర్షి చెప్పడమే కాదు. ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ ఎవరినైనా సైకాలజిస్ట్కి వెళ్తే, మీరు ఎవరిదైనా ఫిలాసఫర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళందరూ ఈ విషయాలు చెప్తున్నారు. ఈ భారతదేశం మీద జరిగిన విదేశ దాడులు మన సంపదలను హరించడమే కాకుండా మన కళలను శాస్త్రాలను మన నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారు. ఆ నలంద విశ్వవిద్యాలయం పైన వాడు బక్తియార్ ఖిల్జీ దాడి చేసి వేలాది పుస్తకాలు అక్కడ ధ్వంసం చేశాడు. దేశంలో అనేక దేవాలయాలు మందిరాలు కూడా కూల్చివేశారు. దేశంలో మన యొక్క ప్రార్థనా స్థలాలను కూల్చివేశారు. అలాంటి పరిస్థితి నుంచి మళ్ళా తిరిగి తేరుకొని మనం ముందుకు వెళుతున్నాం. మళ్ళా శక్తివంతమైన దేశంగా తయారవుతున్నాం. మన దేశంలో ఉన్న శాస్త్రజ్ఞులు, నిజంగా మనం శాస్త్రజ్ఞులకు జేజేలు పలకవస్తుంది. ఆపరేషన్ సింధూర్ ఇవాళ ప్రపంచం అంతా అక్కడ విస్తుపోతుంది. ఆపరేషన్ సింధూర్ అని అంటే ఎంత ప్రిసిషన్తో, ఎంత నేర్పుతో, ఎంత ఓర్పుతో, ఎంత కూర్పుతో చక్కగా వెళ్ళి స్థావరాన్ని గురిపట్టి సరిగ్గా వాళ్ళకి తగినట్టుగా చూసి పక్క వాళ్ళకి కూడా తగలకుండా మళ్ళా 22 నిమిషాలు రావడం ప్రపంచ చరిత్రలోనే ఇది అద్భుతమైన ధైర్య సాహసోపేతాలతో కూడిన కార్యక్రమం అని చెప్పి నేను మనం చేస్తాను. ఆర్మీ దానికి ఎంత ముఖ్యమో సైంటిస్టు శాస్త్రజ్ఞులు కూడా ఎవరైతే మనకి ఇలాంటి ఈ శస్త్రాలను అస్త్రాలను బ్రహ్మోస్ లాంటి వాటిని మనకు అందించారో వాళ్ళందరూ కూడా మన ఈ సందర్భంగా గుర్తుకోవాల్సిన అవసరం ఉంది. వారిని అభినందించడం పాటు మనం కూడా మన యొక్క జీవితాల్లో ఏదో ఒక విషయంలో కాస్త ప్రావీణ్యత సాధించే ప్రయత్నం చేయాలి. మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈ యోగా మార్గం ద్వారా ప్రపంచాన్ని అంతా ఏకం చేయడం,
యోగ మార్గం ద్వారా ప్రపంచ శాంతికి దారి చూడడం. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ టెన్షన్ యూ కెనాట్ పే అటెన్షన్. యాజ్ ఐ టోల్డ్ యూ అర్లియర్, ఇట్ విల్ బి ఓన్లీ ప్రిటెన్షన్ and you will not have any retention of the ideas. That's why peace is the prerequisite for progress. Peace is the prerequisite for progress. For peace, mental peace, yoga is the best remedy, cheapest remedy. యోగాకు ఛార్జీ లేదు, యోగాకు మతము లేదు. కొంతమంది దాన్ని మతంతో ముడిపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని నేను ఏమంటానంటే మతము కాదు, అలా ఆలోచించడం యతిమతం అవుతుందని చెప్పని మనం చేస్తున్నాను. నేను యతిమతము అనే పదం ఉంది తెలుగులో. మతము కాదు, ఇది మన యొక్క జీవన విధానం. ఇది ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించినట్టు యొక్క ఆ శాస్త్రం అవుతుందో అది యోగా శాస్త్రాన్ని మనందరికి కూడా, మన పిల్లలకు, మన ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా, స్త్రీ పురుషులతో సహా అందరికీ యోగాభ్యాసం చేయడం ద్వారా మంచి జీవితాన్ని పొందేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి మనం చేస్తూ, యోగా అనేది సర్వధర్మాలకు సంబంధించిన ఒక ఆరోగ్య శాస్త్రం అనే విషయాన్ని మనం గమనించాలి. యోగా విషయంలో అనవసర వివాదాలు పనికిరావు, రాజకీయాలు అస్సలే పనికిరావు. దీంట్లో రాజకీయానికి అవకాశమే లేదు యోగాలో. నువ్వు యోగా చేస్తే నీ ఆరోగ్యం బాగుపడుతుంది, దాంట్లో రాజకీయం ఉందే చెప్పండి. అందుకని ఈ యోగా కార్యక్రమాన్ని మనందరికి కూడా మన జీవితంలో ఒక భాగం చేయవలసిందిగా మీ అందరికి కూడా మనవి చేస్తూ, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినట్టు భాగ్యనగర ప్రజాధికారికి మరొకసారి అభినందనలు తెలుపుతూ, నమస్కారం. చాలా 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 హ్యాపీగా ఉన్నాను ఈరోజు ఆన్ దిస్ స్పెషల్ ఒకేజన్. ఎందుకంటే ఇది నాకు చాలా స్పెషల్. యోగా నా లైఫ్లో ఒక చాలా ముఖ్యం పార్ట్ ప్లే చేశాను అండ్ ఇప్పుడు కూడా చేస్తుంది. సో టు కమ్ టు దిస్ ఈవెంట్ ఐ థింక్ ఈజ్ an honor to be able to give back in a small way on what I truly believe in, and I think I'm very very excited to see all of you come here do yoga today. So chala excited ga unnanu. Thank you so much. Thank you. మన భారతదేశంలో ఎన్నో గొప్ప కళలు ఉన్నాయి, ఎన్నో గొప్ప విద్యలు ఉన్నాయి, మనందరికీ తెలిసిన విషయమే. అది ఇలాంటి యోగా పుట్టిన భూమిలో పుట్టడం మనందరి అదృష్టం. ఇది మన గొప్ప కళ, మనందరం దీన్ని ఎంబ్రేస్ చేసుకోవాలి. ఇవాళ బిజీ స్కెడ్యూల్స్లో, ఈ మెంటల్ స్ట్రెస్లో, ఇంత నెగిటివిటీలో మనకున్న ఒక మంచి విషయం మెడిటేషన్, యోగా. సో దీన్ని మనందరం ఎంబ్రేస్ చేసుకుందాం, దీన్ని మనందరం పాటిద్దాం. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించే కిషన్ రెడ్డి గారికి సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. మనందరం ఎంకరేజ్మెంట్తో ఇంకా ఎన్నో ఏళ్ళు ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు కిషన్ రెడ్డి గారు చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీబడి. అందరం కలిసి యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. జై హింద్. అందరూ దయచేసి బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోండి ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్. దానివల్లే నేను ఇవాళ బతుకున్నాను. సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ హెల్మెట్లు వేసుకుని బైక్ నడిపితే. అండ్ ప్రపంచానికి మనం భారతదేశం ఇచ్చిన గిఫ్ట్ యోగా. ఎందుకంటే ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్ కానీ, ఇప్పుడున్న వాళ్ళ మెంటల్ ఆగనీ కానీ అవన్నీ తగ్గించడానికి హెల్ప్ చేసేది యోగా. సో మీరందరూ మీకున్న టైం ప్రకారం మీరు కొద్ది టైం కేటాయించి యోగా చేయండి. మీ హెల్త్ గురించి మీరు ఆలోచించుకోండి. అండ్ అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన కిషన్ రెడ్డి గారికి అండ్ అలాగే వెంకయ్యనాయుడు గారి ముందు మాట్లాడడానికి నాకు అర్హత లేదు, కానీ మాట్లాడుతున్న స్టేజ్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్. అండ్ మీరందరూ యోగా చేయాలి. చేస్తారు కదా? చేయరా? బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంట్మెన్, యోగా చేయాలి. మనం ప్రపంచానికి మనం గిఫ్ట్ ఇచ్చాం, మన గిఫ్ట్ వాడుకోవాలి కదా. సో దయచేసి మీరందరూ యోగా చేయండి, మీరందరూ హెల్త్ గురించి మీరు ఆలోచించుకోండి. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్.